భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ రాజకీయాల్లో అడుగుపెట్టనుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఒలింపిక్స్ లో అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడటంతో ఆమె ఒలింపిక్స్ కళ్ళ చెదిరింది. అనంతరం భారమైన హృదయంతో కుస్తీకి వీడ్కోలు పలికింది. దీంతో ఆమె భవిష్యత్తు ప్రయాణం ఏంటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఆమె హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తన సోదరి బబితా ఫోగట్ పై ఆమెను నిలబెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. వినేష్ ఫోగట్ రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదని, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ వర్సెస్ బబితా ఫోగట్ మధ్య పోటీ ఉండొచ్చని ఫోగట్ కుటుంబానికి అత్యంత సన్నిహిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అయితే రాజకీయాల్లోకి రాబోనని గతంలోనే వినేష్ ప్రకటించగా, ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు ఆమెను సంప్రదించి సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఏ పార్టీలో చేరనున్నారనేది మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదని సమాచారం. అంతేకాక మరో రెజ్లర్ బజరంగ్ పునియా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే వినేష్ ఫోగట్ స్వదేశానికి చేరుకున్న సమయంలో ఎయిర్పోర్టు వద్ద కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా ఆమెను సాదరంగా స్వాగతించారు. గతంలోనూ దీపిందర్ హుడా మాట్లాడుతూ వినేష్ను రాజ్యసభకు పంపాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్లో చేరొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు గత హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినేష్ సోదరి బబితా 2019లో భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో దాత్రి స్థానం నుంచి పోటీ చేసిన ఆమె ఓటమి పాలయ్యారు. అయితే త్వరలో జరగబోయే ఎన్నికల్లో మరోసారి ఆమెకు కమలం పార్టీ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ తాజా కథనాలు నిజమైతే ఈసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఫోగాట్ సిస్టర్స్ పోరు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారనుంది. ఇక ఇంతవరకు భారత మహిళా రెజ్లర్లలో ఎవరికీ సాధ్యం కాని విధంగా స్వర్ణ పతక బౌట్కు వినేష్ ఫోగట్ అర్హత సాధించింది. అయితే నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ ఉన్న కారణంగా ఫైనల్లో పాల్గొనకుండా ఆమెపై వేటు పడింది. ఈ క్రమంలో తనకు కనీసం సంయుక్త రజతం ఇవ్వాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కు అప్పీల్ చేయగా అక్కడ ఆమెకు నిరాశ ఎదురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో వినేష్ ఫోగట్కు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. వినేష్ ప్యారిస్ నుంచి భారత్కు తిరిగి రాగానే దేశ రాజధాని ఢిల్లీలో ఆమెకు అపూర్వ స్వాగతం లభించిన విషయం తెలిసిందే.